ఐటెమ్ ఆర్డర్ పెట్టేసాను. హమ్మయ్య! వచ్చేసిందనుకున్నాను. ఇదైతే నేనైతే రాదనుకున్నాను. బికాజ్ మా రూమ్ పక్కనోళ్ళు ఇక్కడే పెట్టుకుంటారు. 200 కడతారు. మంత్లీ వచ్చేసి 2 టైమ్స్ ఫుడ్ వచ్చేసిద్ది. సాటర్‌డే ఒక్కరోజు ఆఫ్ అంట. అంటే 4 డేస్ రాదు మంత్లీ వచ్చేసి. బట్ ఫుడ్ ఎలా ఉండిద్దా? వీడు నార్త్ సైడ్ కదా! బావుండిద్దా లేదా? వచ్చిద్దా రాదా? ఒక్క డే కోసం కదా! అనేసరికి వచ్చేసింది. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి సలాడ్ అండి. చూడండి ఆ ముడి తీయడానికి ఎంత కష్టపడుతున్నానో. మరి మనతో అలా ఉండిద్ది పనులేం రావు కదా! చూడండి నా చేతిలో నుంచి ఎలా పడిపోయిందో. మరి మనతో పెట్టుకుంటే అలా ఉండిద్ది ఏం రాదు. ఫస్ట్ వచ్చేసి దాంట్లో కీర దోసకాయ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ అండ్ ఆనియన్స్. చూడండి ఇవి 3 ఇచ్చేసారు. ఈ పచ్చి సాలడ్‌లు తినడం నా వల్ల కాదమ్మా పక్కన పడేసాను. ఇంకా మా హస్బెండ్ తింటారేమో చూడాలి. ఇంకా నార్త్ సైడ్ అనేసరికి చపాతీసే కదా! వీళ్ళు రైస్ చాలా తక్కువ. సో చూడండి దీంట్లో ర్యాప్ చేసి ఇచ్చేసారు చక్కగా. ఎన్ని చపాతీలు ఉన్నాయని కౌంట్ చేస్తే 5 ఉన్నాయండి. పర్లేదు. అండ్ 2 టైమ్స్‌కి ఇస్తారని చెప్పాను కదా! సెకండ్ టైమ్ కూడా చపాతీసే. దాంట్లో కూడా 5 ఉన్నాయి. ఇదిగోండి ఇంకొకటి ఇదే. సో సరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కర్రీస్ 2 బాక్సెస్ ఇచ్చేసారు. ఒకటేమో గోబీ ఆలు అంట. అంటే క్యాలీఫ్లవర్ పొటాటో. సో నేను ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు తినలేదు. విడివిడిగా తిన్నానులే కానీ చూడాలి ఈరోజు ఎలా ఉండిద్దో. అండ్ ఇదైతే నేను చూసి పప్పు అనుకున్నానండి. బట్ పప్పు అయితే కాదు. నేను పప్పు అని పేరు పెట్టానులే అండి. చూడండి మీకు తెలిసి చూడండి ఆ మూత తీయడానికి ఎంత కష్టపడుతున్నానో. మనకు రాని పనులు చేస్తే అంతే ఉండిద్ది. సో ఇదేనండి పప్పు లాంటి పప్పు. పప్పు కాని పప్పు అంటారు కదా! అది. అండ్ ఓవరాల్‌గా ఇది పప్పు. మరేంటో మీరే కామెంట్ చేసేయండి తెలిస్తే. సో చూసారు కదా 2 టైప్స్ ఆఫ్ చపాతీస్ అండ్ ఇది సలాడ్. ఇదైతే నేను చెప్పే లోపల మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి కింద ఫ్రెండ్స్. అండ్ ఇది క్లీన్ ర్యాప్. ఇదైతే నాకు రెస్టారెంట్‌లో ఉన్నప్పుడు అస్సలు కట్ చేయడం కూడా వచ్చేది కాదు. బట్ అలవాటైపోయింది. నాకైతే అక్కే హెల్ప్ చేసేది రెస్టారెంట్‌లో కూడా. సో ఇందాక కర్రీ కోసం ప్రిపరేషన్ అన్నాను కదా! ఇందాక కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. దాంట్లో చక్కగా ర్యాప్ చేసేసుకున్నాను. ఇది ఓనర్స్ లేరు. చూసుంటే మామూలుగా ఉండేది కాదు. వాళ్ళు గోవాకెళ్ళిపోయారు కాబట్టి సరిపోయిందిలేండి. మన ఆటలు అలా సాగుతున్నాయి. సో పొటాటోస్ ఇంక బాయిల్ చేసి పెట్టాను కదా! అవి కూడా దాంట్లో వచ్చిద్దా రాదా అనేసి ర్యాప్ చేసేసానండి. పర్లేదు చూసారా ఈ మధ్య మనకు కూడా పనులొచ్చేస్తున్నాయి. గ్రేట్ కదా! చూసారా ఎంత మంచిగా ర్యాప్ చేసేసానో. మీకు కూడా ర్యాపింగ్ కావాలనుకుంటే నాకు చెప్పండి. నేనొచ్చి చేస్తాను మీ ఇంటికి. సరదాగా అన్నానులేండి. ఇంకా నేను రైస్ కుక్ చేసుకున్నాను కదా! సో రైస్ పెట్టేసుకున్నాను. అండ్ ఒక రోటీ పెట్టేసాను. ఇది ఏంటో నాకు తినేటప్పుడు అర్థమైంది. సో మా అమ్మ అందుకనే అనుకుంటా అనేది ఎలా బతుకుద్దో ఏంటో పిచ్చి మాలోకం అనేసి. సో దీంట్లో పచ్చి బఠానీలను మష్రూమ్ మిక్సింగ్ చేసి వేసేసారు. దీన్ని పప్పు అంటారో ఏమంటారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే నాకు చెప్పేసేయండి. అండ్ గోబీ ఆలు ఫైనల్‌గా ఇదండి. సో టేస్ట్ ఎలా ఉండిద్దా? నాకు బయట ఫుడ్ అనేది అస్సలు నచ్చదు కదా! సో టేస్ట్ ఎలా ఉండిద్దో కొంచెం డౌట్‌తోనే ఫస్ట్ చపాతీతో టేస్ట్ చేద్దామని చేశాను. నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం. అందులో నార్త్ సైడ్ వాళ్ళవైతే. సో టేస్ట్ చేసేసాను. బానే ఉంది. కాకపోతే మన గుంటూరు వాళ్ళకి స్పైసీనెస్ కావాలి కదా! అంత స్పైసీగా లేదు అండి. వీళ్ళకి స్పైస్ తక్కువ కదా నార్త్‌లో. బట్ పర్లేదు తినొచ్చండి హ్యాపీగా. ఫ్రెండ్స్ ఓకే గుడ్. బాయ్.